ఇవాల్టి ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు. మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజిలెన్స్ కమిషన్, ఎస్పెషల్లీ వీసీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చిన్నప్పుడు ఎక్కువ వనస్థలిపురంలో ఉండేవాళ్ళము. తర్వాత నేను సిఏ చదవడానికి విజయవాడ వెళ్ళాను. దాని తర్వాత నాకు చాలా ఇబ్బంది అవుతుందని మా ఫాదర్ వనస్థలిపురం నుంచి ఖైరతాబాద్కి షిఫ్ట్ చేశారు. ఓన్లీ ఎందుకు అంటే నాకు ట్రావెల్లో టైం అయిపోతుంది, చదువుకోవడానికి సరైన టైం ఉండదు అని చెప్పి ఓన్లీ వనస్థలిపురంలో చాలా సంవత్సరాలు ఉన్నాం మేము. కానీ కేవలం నా కోసము మేము వనస్థలిపురం వదిలి ఇక్కడికి వచ్చాము. దాని తర్వాత నేను సిఏ పూర్తయ్యాక కూడా మా డాడీ నాకు చాలా ప్రోత్సహించారు. ఎంతో ఏదైనా విషయాన్ని మనము ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, లేదా దాన్ని మనం ఎలా ఆ సొల్యూషన్ దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అన్న విషయంలో మా డాడీయే నాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ డాడ్. ఒకటి మాత్రం చెప్పగలను, ఇవాళ మేము ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఇంత ఒక జాబ్ చేస్తున్నా, ఇవాళ ఒక మంచి ఇంట్లో ఉంటున్నా, దానికి కారణం ఒకే ఒక పర్సన్, మా అమ్మా నాన్న.